క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో చేరువచ్చిన మీ అందరికీ, మరి ముఖ్యంగా రక్షణ మార్గం అనే ఛానల్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నానండి. ఎలాగున్నారండి? అందరు బాగున్నారు కదా? మరోసారి మీ మధ్యకు రావడానికి ప్రభు కృప చూపించాడు. ఈరోజు నేను రక్షించే దేవుడు, ఇంతకుముందు నేను విడిపించే దేవుడి గురించి చెప్పాను. ఈరోజు నేను రక్షించే దేవుడు, ఎవరిని రక్షించాడు, ఎప్పుడు రక్షించాడు అనేది ఆ విషయాలు మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. దేవుని వాక్యాన్ని మనం దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో 17వ వచనాన్ని నేను చదువుతున్నాను, మీరు శ్రద్ధగా ఆలకించండి. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండముల నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశము పడకుండా మమ్మల్ని రక్షించును. ఒకవేళ ఆయన రక్షించకపోయినను, రాజా, నీ దేవతలను మేము పూజింపమని నీవు నిలబెట్టించిన బంగారు ప్రతిమ నమస్కరింపమని తెలుసుకొనుము. చిన్న మాట ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుని దేవా, ఈ రక్షణ మార్గం ఛానల్ ద్వారా అనేక మంది నీ వాక్యం వినడానికి మీరు కృప చూపిస్తున్నారు. అలాగే యూట్యూబ్లో కూడా నాయన మరి అనేకులు నీ వాక్యం వింటూ ఉన్నారు. విన్నవారి యొక్క హృదయాలను మీరు మార్చండి, మీ వైపుకు ఆకర్షించండి. మీరు నిజమైన దేవుడని మరి తెలుసుకుని సొంత రక్షకునిగా అంగీకరించడానికి మీ కార్యాలు, మీ ఆశ్చర్య కార్యాలు జ్ఞాపకం చేసుకుని మీరు సిలువ చేసిన ఆ పుణ్యకార్యం, రక్షణ కార్యం, ఆ ప్రేమ కార్యాన్ని జ్ఞాపకం చేసుకుని మిమ్మల్ని సొంత రక్షకునిగా అంగీకరించడానికి తగిన కృప దయచేయుదురని నాయన మరి వింటున్న ప్రతి ఒక్కరిని పేరు పిలిచినప్పుడు మీరు దీవించమని, నీ వాక్యాన్ని చదువుకుని ఉన్నాం, మాతో మాట్లాడమని మీరే మహిమ పొందుదరని యేసు ప్రభు వారి యొక్క శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, చదవబడిన లేఖన భాగంలో ముగ్గురు స్నేహితులను మనం చూస్తున్నాం. ఆ ముగ్గురు ఎవరు అని అంటే షడ్రక్, మేషక్, అబేద్నెగోలు. వీరి చరిత్ర అనేకులకు తెలుసును. ఏమిటి ఈ చరిత్ర అని అంటే, వీరు నెబుకద్నెజరు బబులోను మరి రాజ్యానికి అధిపతి అయిన ఈ నెబుకద్నెజరు ఏమి చేశాడు అని అంటే, బబులోనులో ఒక బంగారు ప్రతిమని చేయించాడు. ఆ ప్రతిమని చేయించి ప్రతి ఒక్కరు కూడా మరి దానికి, ఆయన యొక్క సంస్థానంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దానికి మొక్కాలి, దానికి సాగిలపడాలి, నమస్కారం చేయాలని మరి తీర్మానం చేశాడు. తీర్మానం చేస్తే ఈ ముగ్గురు యవనస్తులు చిన్ననాటి నుండి వారు నిజదేవుణ్ణి వారు ఎరిగినవారు, నిజరక్షకుని వారు ఎరిగినవారు. వారు దేవుని నామ ఘనత కొరకు నెబుకద్నెజరు ఏం చేశాడు అని అంటే, అగ్నిగుండాన్ని నెబుకద్నెజరు సిద్ధం చేశాడు. ఎవరైతే ఆ ప్రతిమకు మొక్కారో వారు అగ్నిగుండంలో వేయబడతారని. కానీ ఏమాత్రము కూడా ఈ ముగ్గురు యవనస్తులు ఆ ప్రతిమకు సాగిలపడలేదు, నమస్కరించలేదు. ఎందుకు అనంటే, వారు నిజదేవుణ్ణి ఎరిగినవారు, నిజరక్షకుణ్ణి ఎరిగినవారు, రక్షించగల సామర్థ్యం కలిగిన నిజదేవుణ్ణి వారు విశ్వసించారు. నిజానికి ఆ కాలంలో వారు, అది ఒక పరీక్ష లాంటిది. ఎందుకు అనంటే, అది బంగారు విగ్రహం. అది బైబిల్ గ్రంథంలో బంగారము మనకేమి తెలియజేస్తుందంటే, విశ్వాసుల యొక్క పరీక్షకు తెలియజేస్తుంది. పిల్లల విశ్వాసుల యొక్క పరీక్షను తెలియజేస్తుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో మనం చూసినట్లయితే, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము శోధనల చేతను పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును అన్నాడు. గమనించారా? ఇక్కడ బంగారము అనే మాట మనం చూస్తున్నాం. అనగా బంగారం అనగా సువర్ణము. ఈ బంగారము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతున్నది అన్నాడు. కాబట్టి దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినది అన్నాడు. కాబట్టి ఆ సమయంలో వారికి ఉన్నది ఏమిటి అని అంటే, ప్రియులారా, పరీక్ష అక్కడ కనిపిస్తుంది.
ఆ పరీక్షలో వారు నెగ్గినట్లుగా మనం చూస్తున్నాం. వారి మాటలు తీర్మానాన్ని మనం చూసినట్లయితే, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్ని గుండములో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు అనే మాట చూస్తున్నాం పిల్లరా. ఆయన ఎవరు అనంటే రక్షించుటకు సమర్థుడు పిల్లరా, విడిపించుటకు సమర్థుడు. ఆయన శక్తిమంతుడు. ఆయన రక్షించుటకు ఎవరు అనంటే శక్తిమంతుడు. హెబ్రీయులకు రాసిన పత్రికలో కూడా 7వ అధ్యాయము 25వ వచనంలో ఒక మాట మనం చూస్తాం. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడనై ఉన్నాడు. అవునండి, ఈయనెవరు అనంటే రక్షించుటకు శక్తిమంతుడు. యేసుక్రీస్తు వారు ఎవరు అనంటే రక్షించడానికి శక్తిమంతుడు అనే మాట మనం చూస్తున్నాం పిల్లలు. ఎంత అధిపతి అయినా, ఎంత రాజు అయినా, ఎవరైనప్పటికీ కూడా ఆ రాజులను నియమించింది ఆయన, అధిపతులను నియమించింది ఆయన, ప్రధానులను నియమించింది ఆయన. ఆ నియమించి ఆయన శక్తిమంతుడు. ఆ ప్రధానులను, అధిపతులను నియమించి రాజ్యాలను స్థాపించే ఆయన ఎవరు అనంటే ఆయన ఎవరు అనంటే మహోన్నతుడగు దేవుడు అని ఈ నెబుకద్నెజరు చివరిగా ఆయన ఒప్పుకుంటాడు పిల్లరా. ఈ నెబుకద్నెజరు ఆయన మహోన్నతుడు అనేది మనం గమనిస్తాం పిల్లరా. ఆయన గురించి ఆయన మాట్లాడతాడు, ఆయన మహోన్నత దేవుడు అని. ఈ నెబుకద్నెజరే ఒక రోజున ఆ దినాలలో ఆయన ఒప్పుకున్నాడు. 26వ వచనంలో ఏమన్నాడు? 26వ వచనంలో అని చూసినట్లయితే, మహోన్నతుడగు దేవుని సేవకులారా అన్నాడు. అవునండి, ఆ చివరికి ఆ ప్రతిమను నిలబెట్టిన వాడు మహోన్నతుడైన దేవుడు అని మాట చూస్తున్నాం పిల్లరా. గమనించారా? కాబట్టి ఇక్కడ వీరికి పరీక్ష లాంటిది ఇక్కడ వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. వీరి యొక్క కమిట్మెంట్ ఎటువంటిది అంటే, వారి యొక్క తీర్మానము ఎటువంటిది అనంటే, ఏమాత్రము కూడా పిల్లరా ఆ ప్రతిమకు నమస్కారము మేము చేయం. మా దేవుడు మమ్మల్ని రక్షించినా రక్షించకపోయినా దేవుడు నీ వశములో మమ్మల్ని చేయుడు, కాబట్టి మేము అటువంటి పని చేయము అని నీవు నిలబెట్టించిన ప్రతిమకు ఏమాత్రము కూడా మేము నమస్కారము చేయము అని చెప్పినప్పుడు ఈ నెబుకద్నెజరు కోపముతో ఏం చేశాడండి? కోపముతో వారన్న విషయాలకు ఆయన ముఖము ఏమైందంటే వికారమైపోయింది పిల్లరా. ఆయన ముఖం వికారమైపోయింది. ఆ తర్వాత ఆయన 7 అంతలు వేడిమి గల ఆ అగ్నిగుండాన్ని, ఆ గుండాన్ని 7 అంతలు చేశాడు పిల్లరా. 7 అంతలు చేసి చివరికి వారిని అందుట్లో వేసినట్లుగా మనం చూస్తాం పిల్లరా. వారిని ఉన్నపాటునే ఆ ముగ్గురిని 21వ వచనంలో వారు ఎలాగున్నారు అంటే, వారి అంగీలతోనే నిలువిటంగీలు, పై వస్త్రములు అవన్నీ తీసివేయకయే వస్త్రములతో పాటే ఉన్నపాటినే కదండి ఆ ముగ్గురిని ఆ వేడిమిలో వారి ఆ గుండములో పడవేసిరి అనే మాట చూస్తున్నాం పిల్లరా. వారిని పడవేసిరి, ఆ గుండము నడుమున పడవేసిరి. అది రాజాజ్ఞ ప్రకారముగా పడవేశారు. ఆ గుండాన్ని తీవ్రం చేశారు. అది మిక్కిలి వేడిగా చేశారు పిల్లరా. అయితే వారు అందుట్లో పడి చనిపోతారని చేశారు. కానీ దేవుడు గొప్పవాడు కాబట్టి, ఆయన రక్షించగల శక్తి గలవాడు కాబట్టి, దేవుడు శక్తిమంతుడు కాబట్టి, ఆ శక్తి గల దేవుడు ఏం చేశాడు అనంటే 25వ వచనంలో మనం చూస్తాం పిల్లలు. 25వ వచనంలో వేసిన తర్వాత ఈ రాజు చూడాలనుకున్నాడు. వారు ఎలాగున్నారో, కాలిపోయారు, ఎలా కాలిపోయారు ఏంటో అని చూడాలనుకున్నాడు. ఆ బంధించి ఆ వేడిలో ఉన్న వారిని చూడాలని వచ్చినప్పుడు అక్కడ ఆ రాజుకి కొన్ని సంగతులు వారికి తెలియచేసినప్పుడు ఆ రాజు వచ్చాడు. అందుకు రాజు, నేను 4 మనుషులలో బంధకములు లేక, అంటే వారు బంధకాలేసి అగ్నిలో వేశారు, అగ్నిలో సంచరించుట చూస్తున్నాము, వారికి హాని ఏమీ కలగలేదు,
నాలుగో వాని రూపము దేవతల రూపమును పోలినదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చాను. అంతటా నెబుకద్నెజరు వేడిమి కలిగి మండుచున్న ఆ గుండము వాకిలి దగ్గరికి వచ్చి, షడ్రక్ మేషక్ అబేద్నెగోను వారలారా, మహోన్నతుడకు దేవుని సేవకులారా, బయటికి వచ్చి నా యొద్దకు రండి అని పిలువగా. గమనించారా? ఆ ప్రతిమని నిలబెట్టి అక్కడ ఎంతో హంగు ఆర్భాటాలు ఎన్నో చేశాడు. హంగు ఆర్భాటాలు ఎన్నో చేశాడు. ఇక్కడ మనం ఇది ఒక ప్రవచనముగా రాబోయే దినాలలో ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో ఈ సంగతులు నెరవేరబోతున్నాయి. ఈ సంగతులు మరొకసారి నెరవేరబోతున్నాయి. ప్రపంచానికి గొప్ప హింస కలగబోతుంది. ప్రపంచానికి గొప్ప హింస కలగబోతుంది. దేవుని నమ్మిన పిల్లలకు ఇవన్నీ కూడా ప్రియులారా విధానం అక్కడ రాబోతుంది. ప్రియులారా 13వ అధ్యాయంలో ఆ సంగతులు మనం చూస్తాం. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియులారా, ఈ ప్రతిమ నిలబెట్టాడు, ఎంతో అంగు ఆరుబాటాలు చేశాడు, వాయిద్యాలు, రకరకాలైన విషయాలు ఎన్నో చేశాడు. ఆ 3వ అధ్యాయంలో మనం చూస్తున్నట్లయితే అయితే ఇక్కడ దేవుడు వీరి పట్ల వీరి పక్షమున గొప్ప కార్యం చేశాడు. పిల్లరా, వీరు పరీక్షలో నిలబడ్డారు, కమిట్మెంట్ అయ్యారు, మా దేవుడు రక్షించగల దేవుడని. దేవుడు వారికి ఒక గొప్ప భద్రత ఇచ్చాడు. వారికి ఎటువంటి హాని కలుక్కోకుండా, వారి కాలిపోకుండా, అగ్ని వాసన వారికి అంటకుండా, నాలుగో వాని రూపముగా దేవదూతలు పోలిన ఒక ఆయన అక్కడ కనపడినట్లుగా, వారిని రక్షించినట్లుగా మరి ఆ సంగతులు మనం చూస్తున్నాం పిల్లలు. కాబట్టి ప్రభువే దూతగా అక్కడ వారిని రక్షించాడు పిల్లల. అగ్నిని పుట్టించిన వాడు ఆయనే, ఈ గాలిని, ఈ పంచవాయువులు కదండి, మనము బ్రతకడానికి ఈ పంచవాయువులు కలుగు చేస్తున్నవాడు ఆయనే. ఆయన ముందు అగ్ని ఏపాటిదండి, ఈ సూర్యుడు ఏపాటివాడు కదండి, ఈ లోకంలో ఉన్న అగ్ని కదండి, ఈ గాలి, ఈ తుఫానులు ఆయన ముందు ఏపాటివండి, ఈ సముద్రము అలలు, ఈ సముద్రం ఇవన్నీ కూడా ఈ సృష్టిలో ఏదైనా కదండి ఆయన ముందు ఇవన్నీ ఏపాటివండి. కాబట్టి అగ్నిలో ఆయన నాలుగవ వాని రూపముగా వారి మధ్యన ఉండి, వారికి తోడుగా ఉండి, దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే యెషయా గ్రంథం భక్తుడు తెలియజేస్తున్నాడు 43వ అధ్యాయంలో. యెషయా గ్రంథం 43వ అధ్యాయంలో ఇక్కడ వాగ్దానాన్ని తెలియజేస్తున్నాడు. ఒక వాగ్దానం ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలను గురించి, నీవు జలములలో బడి దాటినప్పుడు నేను నీకు తోడై ఉందును, నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపారవు, నీవు అగ్ని మధ్యను నడిచినప్పుడు కాలిపోవు, నీవు అగ్ని మధ్య నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. అవునండి, జ్వాలలు నిన్ను కాల్చవు. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు పిల్లల, దేవుని పిల్లలకు వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి వారికి తోడై ఉంటానని తెలియజేస్తున్నాడు. తోడై ఉన్న దేవుడు ఆయన, మహోన్నతుడు దేవుడు, రక్షించు దేవుడు పిల్లల. ఆ రక్షించు దేవుడు కదండి, తోడై ఉండే దేవుడు పిల్లల. వారికి తోడై ఉండి, ఆ అగ్నిలో తోడై ఉండి వారిని ఆ జ్వాలలు కాల్చకుండా చేసినవాడు పిల్లల. కాబట్టి ఆయన ఎవరు అనంటే, ఆయన రక్షించుటకు శక్తిగల దేవుడు పిల్లల. రక్షించుటకు శక్తిగల దేవుడు ఆయన, విడిపించడానికి శక్తిగల దేవుడు, రక్షించడానికి శక్తిగల దేవుడు పిల్లల. కాబట్టి ఇక్కడ రక్షించడానికి వారికి ఏమి ఇచ్చాడంటే, ఒక భద్రతను, ప్రొటెక్షన్ ఇచ్చాడు. ఆ రక్షించగల దేవుడు వారికి ఏమి ఇచ్చాడు అంటే ప్రొటెక్షన్ ఇచ్చాడు. రెండవది మనం చూసినట్లయితే వారికి ఏమి ఇచ్చాడు అనంటే 30వ వచనం చూద్దాం. 3:30లో, అంతట నుండి రాజు షడ్రక్ మేషక్ అబేద్నెగోను వారిని బబులోను సంస్థానములో హెచ్చించెను. చూసారండి, ప్రతి ముఖం రొక్కని వారు, నమస్కారము చేయని వారు, మమ్మల్ని రక్షించడానికి మా దేవుడు సమర్థుడని చెప్పినవారు కదండి, చెప్పినవారు, తీర్మానం చేసుకున్నవారు, పరీక్షకు నిలిచిన వారు, శ్రమలకు ఇబ్బందులకు నిలిచిన వారికి దేవుడు ప్రమోషన్ ఇచ్చాడు ఇక్కడ కదండి. ఏమిచ్చాడండి? బబులోను సంస్థానములో హెచ్చించెను.
కదండి, వారికి ప్రమోషన్ ఇచ్చాడు. కాబట్టి ప్రియులారా, శ్రమలకు మనం భయపడకూడదు, హింసలకు మనం భయపడకూడదు అని, రక్షించగల దేవుడు మనకున్నాడు అని ఈనాడు చాలామంది శ్రమలు వస్తే వెనక్కి వెళ్ళిపోతారు, బాధలు వస్తే వెనక్కి వెళ్ళిపోతారు. ఎవరో మనల్ని హింసించారని, బాధించారని చాలామంది దేవుని నుండి వెనక్కి వెళ్ళిపోతారు. ప్రియులారా, వారి యొక్క తీర్మానం మరి షడ్రక్ మేషక్ అబేద్నెగో లాంటి తీర్మానం కాదు. మరి వచ్చే పరీక్షలకు నిలిచేవారు కాదు. ప్రియులారా, పరీక్షలో నిలవాలి, శ్రమలకు నిలబడాలి అనేది దేవుని వాక్యం సెలవిస్తుంది. నిలబడితే ప్రభు రక్షిస్తాడు, నిలబడితే ప్రియులారా మనకి ప్రమోషన్ ఇస్తాడు, హెచ్చించాడు అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రియులారా, వారిని హెచ్చించాడు అనేది మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, వారు 17వ అధ్యాయము 17వ వచనములో మరి 18వ వచనములో దేవుడు వారి ప్రార్థనలకు దేవుడు జవాబు ఇచ్చాడు. ప్రియులారా, దేవుడు వారి ప్రార్థనలకు ఏమి ఇచ్చాడంటే జవాబు ఇచ్చాడు అనేది మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, దేవుడు వారికి నెమ్మదినిచ్చాడు. ప్రియులారా, నెమ్మదినిచ్చాడు. వారికి ఏ హాని ఏమీ కలగలేదు. బైబిల్ గ్రంథంలో శ్రమలలో దేవునిని మహిమపరిచేవారిగా ఉండాలి, కృంగిపోకూడదు. క్రొత్త నిబంధనలో 16వ అధ్యాయంలో మరి పౌలు శీలలు వారిద్దరూ కూడా చెరసాలలో బంధించబడి బొండ వేసి బిగించబడిన వారిగా, సంఖ్యల చేత బిగించబడిన వారిగా ఉన్నారు. అటువంటి సమయంలో చెరసాలలో ఉండగా వారు దేవునిని మధ్యరాత్రి వేళ పౌలు శీలలు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచు ఉండిరి, ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదిరేను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడెను. చూసారండి, అంతలో చెరసాల నాయకుడు మేలుకొని అని బంధకాలు ఊడిపోయి, పిల్లలు వారి బంధకాలన్నీ ఊడిపోయి, చెరసాల తలుపులన్నీ ఊడిపోయి. ఇటువంటి సమయంలో వారు ఏం చేశారు? పిల్లరా, వారి సువార్త ప్రకటించినందుకు హింస కలిగింది, బాధ కలిగింది. అయినప్పటికీ వారు ఏం చేశారంటే దేవునిని స్తుతించగలిగారు, కీర్తించగలిగారు. అటువంటి సమయంలో దేవుడే వారి పక్షముగా జోక్యం చేసుకుని ఆ బంధకాలన్నిటినీ ఒక దూతను పంపించి ఆ బంధకాలన్నిటినీ మరి విడిపించినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. పిల్లరా, ఇక్కడ దూత అనే మాట మనకి కనిపించదు, కానీ 12వ అధ్యాయంలో పేతురు చెరసాల్లో ఉండగా దూత వచ్చి పేతురు యొక్క బంధకాలను విడిపించినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని పిల్లలు హింసలకు భయపడకూడదు. పేతురు కూడా ఏమవ్వాలి? ఆయన కూడా శిరచ్ఛేదనం చేయబడాలి. కొన్ని కారణాలు బట్టి కొద్ది కాలం మరి ఆయన చెరసాలలో వేయబడ్డాడు. అత్యాశక్తితో సంఘము ప్రార్థించింది. ప్రార్థనకు ప్రతిఫలం దేవుడు అక్కడ ఒక దూతను పంపించాడు, విడుదల కలిగించాడు. అంటే ఈనాడు ప్రియులారా, సువార్త ప్రకటించినందుకు, దేవుని కొరకు బ్రతికినందుకు హింసలు బాధలు ప్రియులారా, ఈనాడు హింసలు బాధలు అనేది మనం చూస్తున్నాం. దేవుడు ప్రియులారా, ఎన్ని హింసలున్నా, ఎన్ని బాధలున్నా దేవుడు ఏం చేస్తాడు అంటే ప్రియులారా, దేవుడు ఏం చేస్తాడు అని అంటే, దేవునికి మనం మన యొక్క జీవితాలు అప్పగించుకుంటే, మన శరీరాలు కదండి, మన దేహం ఆయనకు అప్పగించుకుంటే పిల్లరా, దేవుడు మన పక్షముగా కార్యాలు చేస్తాడు అనేది మనం చూస్తున్నాం. పిల్లరా, దేవుడు మన పక్షముగా ఆయనే కార్యాలు చేస్తాడు అనేది దేవుని వాక్యంలో మనం గమనిస్తున్నాం. తప్పకుండా మరి వారి దేహాలను దేవునికి సమర్పించుకున్నారు, వారి జీవితాలను దేవునికి సమర్పించుకున్నారు. సువార్త ప్రకటించుటలో, దేవుని కొరకు బ్రతుకుటలో వారి జీవితాలను సమర్పించుకున్నారు. కాబట్టి మరి ఇక్కడ షడ్రక్ మేషక్ అబేద్నెగోను కూడా వారి దేవుడు ఎటువంటి వాడంటే రక్షించే దేవుడని మరి వారు తీర్మానం చేసుకుని వారు ఆ పరీక్షకు వారు నిలబడ్డారు. అక్కడ ఆ బబులోను సంస్థానములో ఆ పరీక్షకు వారు నిలబడ్డారు. మనం ఉన్న స్థానములో మనం నిలబడినప్పుడు దేవుడు తప్పకుండా మన పక్షముగా మనకి సహాయం చేస్తాడు. ఆయన మరి ఎటువంటి పరీక్షలు ఉన్నప్పటికీ కూడా తప్పకుండా ఆయన మన రక్షిస్తాడు.
వాళ్ళ తీర్మానం ఏంటంటే, మా దేవుడు మమ్మల్ని రక్షించినా రక్షించకపోయినా రాజా అనే మాట మనం చూస్తున్నాం పిల్లలు. అవునండి, తప్పకుండా రక్షిస్తాడు. కాబట్టి వారికి ఏమిచ్చాడు అని అంటే ప్రొటెక్షన్ ఇచ్చాడు, వారిని ప్రమోషన్ చేశాడు, వారి ప్రార్థన ఆలకించాడు, వారికి సమాధానం ఇచ్చాడు పిల్లలు. వారికి ఏమి ఇచ్చాడు అంటే వారికి సమాధానం ఇచ్చాడు. 16వ వచనంలో షడ్రక్ మేషక్ అబేద్నెగో రాజుతో ఇలాగూ చెప్పిరి అనే మాట మనం చూస్తున్నాం. అంటే నీకు జవాబు ఇవ్వడానికి మాకు చింత లేదు అంటే వారంతా వారి విశ్వాసాన్ని ఏం చేస్తున్నారు అని అంటే తొణికిసలాడే విశ్వాసం కాదు పిల్లరా. వారి విశ్వాసం అలల వలె కదండి. అలలు ఎలాగ ఉంటాయండి? పైకి కిందకు ఉంటాయి. అలాగూ వారి విశ్వాసం అలల వలె కాకుండా తొణికిసలాడే మరి విశ్వాసం కాకుండా మరి వారి యొక్క విశ్వాసాన్ని, నమ్మకమైన విశ్వాసాన్ని, మాకు చింత లేదు అనే మాటలో మీకు ప్రత్యుత్తరం ఇవ్వవలనన్న చింత మాకు లేదు, మేము సేవించుచున్న దేవుడు అనే మాట చూస్తాను పిల్లలు. అవునండి, మనం సేవించుచున్న దేవుడు ఆయన ఎవరు అనంటే ఆయన శక్తిమంతుడు పిల్లల. కాబట్టి ఈ సమయంలో మనం ఎవరం కూడా పరీక్షలు, ఈ లోకంలో ఎన్నో పరీక్షలు ఉన్నాయి, ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి, ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఎన్నో హింసలు ఉన్నాయి. ప్రభువుని బట్టి మనకి హింసలు ఉన్నాయి, సువార్త ప్రకటించడం ద్వారా హింసలు ఉన్నాయి. అయినప్పటికీ ఇటువంటి పరీక్షలలో, హింసలలో, బాధలలో ఎవరికి మనం భయపడిన అవసరం లేదు పిల్లల. ఆయన మాత్రమే రక్షించగల శక్తిమంతుడైన దేవుడు, విడిపించగల దేవుడు ఆయనే. కాబట్టి మన జీవితాలను ఆయనకు పూర్తిగా మనం ఏం చేయాలంటే మనం ఆయనకు సమర్పించుకోవాలి పిల్లల. మన జీవితాలను ఆయనకు మనం సమర్పించుకున్నట్లయితే ఆయన తప్పకుండా మరి మనకు జయాన్ని ఇస్తాడు. మన పక్షముగా ఆయన వ్యాజ్యమాడుతాడు, మనకు జయాన్ని ఇస్తాడు, శత్రువుకి ఓటమిని కలిగిస్తాడు. ప్రభు మరి ఆయన ఏమై ఉన్నాడు అని అంటే పిల్లరా, శక్తిగల దేవుడు, రక్షకుడై ఉన్నాడు. 27వ కీర్తన 1వ చరణంలో అన్నాడు, యెహోవా నాకు వెలుగును రక్షణయుడై ఉన్నాడు, నేను ఎవరికి భయపడుదును, యెహోవాయే నా ప్రాణ దుర్గము, ఎవరికి వెరుతును అన్నాడు. యెహోవాయే నా ప్రాణము, ప్రాణదుర్గము అన్నాడు. కాబట్టి ఆయన మన ప్రాణదుర్గము, ఆయనే పిల్లలు. కాబట్టి రోమపత్రిక 1:31 ఏమంటున్నాడు అంటే, ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షముండగా మనకు విరోధి ఎవడు అని అంటున్నాడు. కాబట్టి యోబు గ్రంథకర్త అంటున్నాడు, 6 బాధల నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగినను నీకు ఏ కీడు తగులదు అన్నాడు. గమనించారా? 6 బాధల నుండి ఆయన నిన్ను విడిపిస్తాడు, 7 బాధలు కలిగినను నీకు ఏ కీడు తగులదు అంటున్నాడు. అంటే ఎంత మరి అభయం ఇస్తున్నాడు అనేది మనం గమనిస్తున్నాం పిల్లలు. ఎంత అభయం ఇస్తున్నాడు, ఎంత ఆయన నమ్మదగిన వాగ్దానాలు మన పట్ల ఆయన మనకు తెలియజేస్తున్నాడు పిల్లలు. కాబట్టి మనం ఎవరికి భయపడని అవసరం లేదు, దేనికి భయపడని అవసరం లేదు. కాబట్టి బాలుడైన ఇర్మియా ఆయన సేవా జీవితంలో మరి భయపడుతున్నాడు. దేవుడు ఆయనకేం చెప్పాడు అనంటే, వారికి భయపడకుము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను, ఇదే యెహోవా వాక్కు అని 1:8 మనం చూస్తున్నాం పిల్లరా. విడిపించేవాడు, రక్షించేవాడు, రక్షించగల సమర్థుడు, ఆయన మన రక్షణ దుర్గము, ఆయన మన ప్రాణ దుర్గము పిల్లరా. కాబట్టి ఆయనే మన బలము, ఆయనే మన కీర్తనకు ఆస్పదము, ఆయన నాకు రక్షణాధారము అని భక్తులు పలికినట్లుగా మనం దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం పిల్లరా. కాబట్టి కీర్తనకారుడు అంటున్నాడు 62:1 అంటున్నాడు, నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది, ఆయన వలన నాకు రక్షణ కలుగును. కాబట్టి మన రక్షించేవాడు ఆయనే, ఆయన వలనే మనకు రక్షణ పిల్లరా. కాబట్టి మనము భయపడవలసిన పని లేదు. యెషయా గ్రంథం 54:14 ఏమంటున్నాడంటే, నీవు నీతి గల దానివై స్థాపించబడదు, నీవు భయపడనక్కర్లేదు, బాధించేవారు నీకు దూరముగా నుందురు, భీతి నీకు దూరముగా ఉండును, అది నీ దగ్గరకు రానే రాదు అంటున్నాడు పిల్లరా. కాబట్టి షడ్రక్ మేషక్ అబేద్నెగోలకు పిల్లరా
వారు భయపడలేదు, బాధించే వారికి భయపడలేదు, హింసించే వారికి భయపడలేదు, భీతి వారికి దూరంగా ఉంది, అది వారి దగ్గరికి రాలేదు పిల్లరా. కాబట్టి షడ్రక్ మేషక్ అబేద్నెగోలు దేవుడు ఎటువంటి వాడంటే రక్షించే శక్తి గల దేవుడు. ఆ దేవుడు నిన్ను కూడా రక్షించడానికి, ఆ దేవుడు నిన్ను కూడా నన్ను రక్షించడానికి, విడిపించడానికి, విమోచించడానికి పరలోకం నుండి ఈ లోకానికి దిగి వచ్చాడు. 33.5 సంవత్సరాలు ఈ భూలోకములో జీవించాడు. ఆయన సిలువలో ప్రాణం పెట్టాడు నీ కోసం, నా కోసం, మనందరి కోసం రక్తము చిందించాడు. మనల్ని విడిపించడానికి, విమోచించడానికి, పాపము నుండి, పాపపు శక్తి నుండి, చీకటి శక్తుల నుండి మనల్ని విడిపించి విమోచించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలో మరణించాడు, చనిపోయాడు, సమాధి చేయబడి ఆయన 3వ దినము తిరిగి లేచి పరలోకానికి వెళ్ళాడు. ఆయన మరలా తిరిగి రాబోతున్నాడు. ఆ రక్షకుని మీరు అంగీకరించారా? ఆ శక్తి గల దేవుని అంగీకరించారా? అంగీకరిస్తే నీకు క్షేమమే, భద్రతే, ఆయన యందు నీకు అన్ని ఆశీర్వాదాలే. ఒకవేళ అంగీకరించకపోతే ఇది అనుకూలమైన సమయం. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు దేవుడు రక్షించగల దేవుడు, శక్తిగల దేవుడు ఆయన. ఆ శక్తిగల దేవుడు నువ్వు బాధలో ఉన్నా, పరీక్షలో ఉన్నా, సమస్యలో ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్నా వారిని తప్పించినట్లుగా, విడిపించినట్లుగా, కాపాడినట్లుగా, వారికి ఎటువంటి హాని కలగనట్లుగా నీకు కూడా ఈ లోకంలో ఉండగా హాని లేదు, రాబోయే కాలంలో ఎటువంటి హాని కూడా నీకు కలగనీయడు. భీతి నీ దగ్గరికి రాదు, నీవు భయపడనక్కర్లేదు అని దేవుని వాగ్దానం ఆయన తెలియజేస్తుంటాడుగా. మరి ఈ సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారిని హృదయపూర్వకంగా ఆయన హృదయంలో చేర్చుకోవాలని ప్రేమతో ఈ మాటలు తెలియజేస్తున్నాను. కాబట్టి ఇంకా ఆయనకు దూరంగా ఉన్నావా? ఆయన ఇంకా అంగీకరించలేదా? ఇది అనుకూలమైన సమయం, ఇది రక్షణ దినము. ప్రభువైన యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించాలని ప్రేమతో ఈ మాటలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. దేవుడి కొద్ది వాక్యాన్ని మనం ఇంట్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రేమగల తండ్రి, చెప్పబడిన మాటలను మీరు దీవించండి నాయన. ఈ మాటలు వ్యర్థం కాకుండా అందరూ ప్రభువా నాయన హృదయంలో మీరు ఎటువంటి దేవుడో వారు గ్రహించుకుని నాయన మరి పాత నిబంధనలో, క్రొత్త నిబంధనలో ప్రభువా బైబిల్లో మీరు ఏ విధంగా రక్షించడానికి మీరు సమర్థుడై ఉన్నారు, విడిపించడానికి ఎటువంటి సమర్థుడై ఉన్నారు వారు గ్రహించి నాయన ఎటువంటి పరిస్థితుల నుండి మీరు రక్షిస్తారు అది గ్రహించి మిమ్మల్ని రక్షకుడిగా అంగీకరించడానికి తగిన కృప దయచేయమని నాయన మీ యొక్క సువార్త శక్తి వారి యొక్క జీవితంలో పనిచేయాలన్నట్లుగా, నీ ఆత్మశక్తి వారి జీవితంలో పనిచేయాలన్నట్లుగా మీరే కృప చూపించమని, సహాయం చేయదురని, ప్రతి కుటుంబాలను మీరు ఆస్వాదించమని, దీవించమని యేసు ప్రభు వారికి శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.